నమస్తే, నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా విజిట్స్కి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి 4 శాఖల అధికారులను కూడా తను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికైతే మళ్ళీ 1995 చంద్రబాబు నాయుడు గారిని మనం చూడబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది ఏపీలో? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా విజిట్స్ అంటే వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి 4 శాఖ అధికారులను కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో దీంతో అంటే గతంలో చాలాసార్లు చెప్పారు, అప్పటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసుకురాకండి అని చెప్పేసి చాలాసార్లు అధికారులకు కూడా హెచ్చరికలు కూడా వెళ్ళాయి, అంటే స్మూత్ హెచ్చరికలు. మరి ఈసారి ఇప్పుడు మరి 1995 చంద్రబాబు నాయుడు గారిని చూస్తామా, లేకపోతే స్మూత్గా ఇలా చంద్రబాబు నాయుడు గారిని చూస్తామా? సరే, ఎలా ఉంటుంది? తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1995 చంద్రబాబు నాయుడు గారు ఎంత దూకుడుగా ఉండేవాళ్ళో మళ్ళీ అంతే దూకుడుగా ప్రజల మధ్యకి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విజిట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే అధికార యంత్రాంగం సహకరించట్లేదో అధికారులు వాళ్ళ మీద అయితే వేటు తప్పదు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 1995 నుంచి 2004 వరకు మధ్యలో ఆయన సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఆకస్మిక విజిట్స్ పెట్టేవాళ్ళు. పెట్టి అక్కడ ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, అలాగే కొత్త స్కీమ్స్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాటికి సంబంధించి ఎలా అప్డేట్ అవుతున్నాయి ఇవన్నీ పరిశీలించేవాళ్ళు. ఎవరైతే నిర్లక్ష్యం చేసేవాళ్ళో వాళ్ళు ఇమీడియట్గా స్పాట్లోనే సస్పెండ్ చేసేసేవాళ్ళు అధికారులని. సో దాంతో యంత్రాంగం అంతా యాక్టివేట్ అయ్యి పనిచేసేది. అలాంటి విజిట్స్ ఈసారి ఉండబోతున్నాయి అంటే తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అయితే ఉండే అవకాశం ఉంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికి ఆ టూర్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఏంటి, ఏ విధంగా ఆ విజిట్ ఉంటుంది అనేది ఇంకా రూపకల్పన అయితే చేయలేదు. కానీ బట్ దానికి అవసరమైనటువంటి అడ్వాన్స్ కమిటీలను మాత్రం వేశారు. అడ్వాన్స్ కమిటీలు 4 కమిటీలను వేశారు. ఏమేమి డిపార్ట్మెంట్స్ నుంచి చేశారు? పోలీసు, రెవెన్యూ, తర్వాత ప్రణాళికతో పాటు రెవెన్యూ, పోలీసు, ప్రణాళిక, అలాగే సమాచార శాఖ. ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతోటి ప్రత్యేకమైనటువంటి అడ్వాన్స్ కమిటీలను వేయడం జరిగింది. ఈ అడ్వాన్స్ కమిటీలు ఏం చేస్తాయంటే చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ పర్యటించబోతున్నారు, అక్కడ విజిట్ చేసే ప్రాంతాలు ఏంటి, అక్కడ ఎలాంటి అంశాలని పరిశీలించాలి, అలాగే అక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఏ అవసరాలు తీర్చాలి, వీటన్నిటి మీద ఒక బ్లూ ప్రింట్ అనేది ఒకటి తయారు చేస్తాయి ఈ కమిటీలు. ఆ మేరకు ఆయన విజిట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ కానీ లేదా ఏదైనా అక్కడే స్పాట్లో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏదైనా చేస్తారు. సో ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో 1995 చంద్రబాబు నాయుడు గారిని చూడబోతున్నామని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే పబ్లిక్లో ఆల్రెడీ ఇప్పటికే ఒక రకరకాల చర్చ జరుగుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించారు, రాబోయేటువంటి రోజుల్లో ఏం సాధించబోతున్నారు అనేది ఒక అవేర్నెస్ కల్పించడం ఒకటి. 2 ఏంటంటే ఒక ముసాయిదా తయారవుతుంది. 2029 విజన్ ఏంటి, 2047 విజన్ ఏంటి అనేది అక్టోబర్ 2వ తారీఖున దాన్ని రిలీజ్ చేసేటానికి ఒక షెడ్యూల్ని తయారు చేశారు. అక్టోబర్ 2వ తారీఖున దాన్ని విడుదల చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో చర్చకు పెట్టి ఆ విజన్ దిశగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ విజన్ దిశగా పబ్లిక్ని ఎలా నడిపించాలి అనే దాని మీద కూడా చర్చ జరిగేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ముసాయిదాని తయారు చేస్తారు. ఆ ముసాయిదా మీద చర్చ జరగాలి. పబ్లిక్ నుంచి ఏదైనా సరే మళ్ళీ సలహాలు సూచనలు వస్తే దాన్ని మళ్ళీ ఎన్హాన్స్ చేసి అప్డేట్ చేసి ఫైనల్ విజన్ని తయారు చేస్తారు. ఫైనల్ విజన్ని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి అది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించి 2029, 2047 విజన్ దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి మొత్తం రూట్ క్లియర్ చేశారు. అయితే 2029కి భారతదేశంలోనే నెంబర్ 1 ఉండాలని, 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 ఉండాలి అనేటువంటిది ఆయన టార్గెట్.
పైగా భారతదేశం వరల్డ్లోనే నెంబర్ 1 కాబోతుంది. దాంట్లో కీలకమైనటువంటి భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఆయన లక్ష్యం. దాంట్లో భాగంగా ఆయన ముఖ్యమంత్రి 4వ సారి అయిన తర్వాత 100 రోజుల ఆయన పరిపాలనలో సాధించినటువంటి అద్భుత విజయాలు ఏమైనా ఉన్నాయంటే అమరావతికి సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆయన రాబట్టగలిగారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం. అలాగే పోలవరానికి సంబంధించి అక్కడ పనులు వేగవంతం చేయడానికి పోలవరాన్ని 2028కి పూర్తి చేయడానికి ఆయన రివ్యూ చేసుకుంటున్నారు. విజిట్ కూడా చేశారు. అలాగే ఐటీ హబ్గా విశాఖను చేయడానికి అక్కడ క్లౌడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో క్లౌడ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి ఆయన మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నారు. మల్టీ స్కిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసి నిరుద్యోగం పర్సంటేజ్ని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హార్డ్వేర్ హబ్ అనేది ఆల్రెడీ రాయలసీమలో అనంతపురంలో హార్డ్వేర్ హబ్ ఉంది. తిరుపతి, విజయవాడ, అలాగే వైజాగ్ ఇవి రెవెన్యూ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్కి, కర్నూలు ఇవి. ఈ ప్రాంతాల్లో మొత్తం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ ఐటీని ప్రమోట్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అమరావతిని మార్చాలి. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి ఆల్రెడీ పీపీపీ మోడ్లో ఆయన ఆల్రెడీ మూవ్ అవుతున్నారు. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా 100 రోజుల పరిపాలన ఏం జరిగాయి అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి తీసుకెళ్ళండి, 100 రోజులు ఏం చేసాం, రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయబోతున్నాము అనేది అన్నది. కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధి ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి జరిగితేనే దాని నుంచి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూని పేదలకు పంచడానికి అవకాశం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫార్ములా. సో ఆ దిశగా తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాష్ట్ర విజిట్ని పెట్టారు. గతంలో ప్రజల వద్దకు పాలన అని పెట్టారు. ఆ టైంలో ప్రజల వద్దకు పాలన అనేది ఒక పెద్ద సెన్సేషనల్ కార్యక్రమం. అది ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఆయన గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఏం కావాలో, రోడ్లు కావాలా, డ్రైనేజీ కాలువలు కావాలా, ఏం కావాలి అనేది తెలుసుకొని ప్రజల్నే భాగస్వామ్యం చేసి ప్రజల చేతే కొంత డబ్బుని విరాళంగా సేకరించి లేదా అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు లేదా ఇతరత్ర వాళ్ళ చేత భాగస్వాములు చేసి ఆ పనులను పూర్తి చేసేటువంటి అతిపెద్ద కార్యక్రమాన్ని అప్పట్లో పెట్టారు. సేమ్ అదే తరహాలో ఇప్పుడు కూడా పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా టీమ్స్ని ఏర్పాటు చేశారు. 2 అడ్వాన్స్ టీములను ఇప్పటికే 2 ఏర్పాటు చేశారు. ఆ 2 అడ్వాన్స్ టీంలో ఒక్కొక్క టీంలో 6 సభ్యులు ఉంటారు. అడ్వాన్స్ టీం 1లో వేణుగోపాల్, రాజశేఖర్, రాంబాబు, రమణ, శాంతారావు, అలాగే సూర్యచంద్రరావు వీళ్ళని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళంటే పోలీసు, రెవెన్యూ, సమాచార శాఖ, ప్రణాళిక శాఖలకు సంబంధించినటువంటి అధికారులు. అడ్వాన్స్ టీం 2లో కృష్ణమూర్తి, శివరాం ప్రసాద్, రాజు, శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, నాగరాజాలు వీళ్ళని నియమించారు. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను జారీ చేస్తారు. ఆయా జిల్లాల్లో సీఎం పర్యటనలకు కేవలం 24 గంటల ముందు ఈ బృందం పోయి పరిశీలిస్తుంది క్షేత్రస్థాయికి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ సమస్యలు ఏంటి, ఎలాంటి వాటిని తీర్చాలి, స్పాట్లో దీర్ఘకాలంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించేటువంటి కార్యక్రమం త్వరలోనే డిజైన్ చేయబోతున్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అవుతున్నారని చెప్పి చెప్పారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.